ఇట్స్ థర్స్‌డే మార్నింగ్. దిస్ ఈజ్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే లంచ్ బాక్స్‌లోకి కర్రీ ప్రిపరేషన్ కోసం ఆనియన్, పచ్చిమిర్చి, ములక్కాడలు, కరివేపాకు కట్ చేసుకున్నాను. రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. అలసంద వడల పిండి కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను కదా! ఫ్రిడ్జ్‌లోంచి తీసి ఇలా బయట పెట్టేసుకున్నాను. కర్రీ రెడీ చేసుకుంటున్నాను. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఇక్కడ పసుపు వేసుకున్నాను. కరివేపాకు కూడా. ఈ కర్రీలో ఆనియన్, పచ్చిమిర్చి ఎక్కువగానే కావాలి. నేను పచ్చిమిర్చి కూడా నూనెలో వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ములక్కాడలు కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. మూత పెట్టుకుని కొంచెం మగ్గాక ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను ములక్కాడలు ఉడికించుకోవడానికి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకుని ఉడికించుకోవటమే. అలసంద వడల్లోకి ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలసందల పిండిలో ఇవన్నీ కలుపుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని రెడీ చేసుకుంటానే మధ్య మధ్యలో కర్రీని కూడా తిప్పుకుంటూ ఉండాలి. ములక్కాడలు, ఆనియన్స్ ఇలా మగ్గించుకున్నాక స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. అందరూ ఒకేలాగా కారం తినరు కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. జార్లో టీ పొడి అయితే అయిపోయింది. మేము యూస్ చేసే టీ పొడి అయితే ఇదే. చాలా బాగుంటుంది. జార్లోకి ఫిల్ చేసుకుంటున్నాను. కర్రీ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. రైస్ కూడా వండేసుకున్నాను. టిఫిన్ కూడా రెడీ చేస్తున్నాను. ఈరోజు అయితే చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. కారంతోనే తినేస్తాం. ఇద్దరికి ప్లేట్లో సర్వ్ చేసేసుకుని కారం వేసుకుని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. లంచ్ బాక్స్లోకి వేడివేడి అన్నం పెట్టుకుని చల్లార్చుకుంటాను. కర్రీ బాక్స్లోకి కర్రీ కూడా పెట్టేసుకున్నాను. లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. కర్రీ అయితే వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నేను కూడా చిన్నతనంలో ఉన్నప్పుడు అమ్మి కర్రీ చేస్తే అస్సలు తినేదాన్ని కాదు. ఏజ్ పెరిగే కొద్దికి టేస్ట్లు కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడైతే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటాను. మార్నింగ్ రొటీన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.